వెల్కమ్ టు సుధాస్ కిచెన్. ఇది పండగల సీజన్. ఇంట్లో వ్రతాలు, పూజలు, దేవుళ్లకు ప్రసాదాలు, నైవేద్యాలు చాలా హడావుడి ఉంటుంది. ప్రసాదం నైవేద్యాలంటే బూరెలు లేకుండా ఆ నిండుదనం రాదు. ఈసారి పండక్కి బూరెలను కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. శనగపప్పు లేకుండా ఇలా అటుకులతో బూరెలను ప్రసాదాలుగాను నైవేద్యాలుగాను పెట్టండి, చాలా బాగుంటాయి. అటుకుల బూరెలను ఎలా వండుతారో, ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. 2 కప్పుల మినపప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పుకు 2 కప్పుల బియ్యం, 1 స్పూను సగ్గుబియ్యం కలిపి నీళ్ళల్లో నానబెట్టాలి. మినపప్పు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మర్చిపోకండి. 2 కప్పుల అటుకులను కూడా నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. నానబెట్టిన అటుకులను నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. బెల్లం తురుము 1 కప్పున్నర తీసుకోవాలి. కొబ్బరి తురుము 2 స్పూన్లు సరిపోతుంది. ఇలాచీ పౌడర్ 1 స్పూను కావాలి. పొయ్యిపై బాండీ పెట్టుకుని బెల్లం తురుము వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు వేసుకుని కొంచెం పాకం అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. పాకం అయ్యాక ఇలాచీ పౌడర్, కొబ్బరి తురుము, నానబెట్టి నీళ్లు పిండి పక్కన పెట్టుకున్న అటుకులు వేసుకుని కలుపుకోవాలి. మంట తగ్గించుకుని అటుకుల పూర్ణాన్ని బాగా కలుపుకోవాలి. అటుకుల పూర్ణం చల్లారాక ప్లేట్లోకి తీసుకుని మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళల్లో 4 గంటలు నానబెట్టిన మినపప్పు, బియ్యం, సగ్గుబియ్యం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే కలిపేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న అటుకుల పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకుని బూరెల్లా వేయించుకుంటే చాలు. అటుకుల బూరెలు సిద్ధం. ఈ సరికొత్త నైవేద్యం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ పండక్కి వ్రతాలు, పూజలు సరికొత్తగా చేసుకోండి.